హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క కూటమి ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. జిల్లాలో అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి చేర్చేందుకు కసరత్తులు మొదలైంది. పండుగలకు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందజేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు రానున్నాయి. ఇకపోతే ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. సర్కారు తాజా నిర్ణయాలపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎంతోమంది అర్హులు రేషన్ కార్డులు పొందలేకపోయారు. ఈ కారణంగా సంక్షేమ పథకాలకు కూడా దూరమయ్యారు. కుటుంబంలో ఎవరైనా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే వారికి రేషన్ అందించేవారు కాదు. ప్రభుత్వ పథకాలను కూడా దూరం చేశారు. ఒంటరి మహిళలకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేసేవారు కాదు. కార్డులు మంజూరైతే పథకాలు వర్తింపజేయాలన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థ మళ్లీ గాడిలో పెట్టాలని, పేదలను ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ కార్డుదారులకు కష్టాలకు చెక్ పెట్టాలని భావించింది. దీనిలో భాగంగా కొత్తగా పెళ్లైన వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. వివాహములైన మహిళల పేర్లను వారి తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగించి ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,81,000 వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు గతంలో అయితే రేషన్ కార్డులు ఉన్నా కూడా సరుకులు ఏవి పంపిణీ చేసేవాళ్ళు కాదు. అయితే మనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మళ్ళీ చంద్రన్న కానుకలు మొదలవుతాయి. దీనితో పాటుగా ప్రతి నెల మనం తీసుకునే బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకే చక్కెర, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు అందించాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటుగా ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలకి వివాహం చేసి వాళ్ళకి అత్తగారింటికి పంపిస్తారో అలాంటి మహిళలందరికీ భార్యాభర్తల పేరుతో కొత్త రేషన్ కార్డులు చేసుకోవాలని, ఎవరైతే మహిళ ఉంటారో ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లయితే ఆ మహిళ ఒక్కటే కార్డు చేయించుకొని ఒంటరి మహిళకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒంటరి మహిళా పెన్షన్కు అప్లై చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో వివాహమై వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లలు కొత్త రేషన్ కార్డులు చేసుకున్నట్లయితే కొంతమందికి గతంలో ఒక్కరే రేషన్ కార్డులో ఉండకూడదని మనకు రేషన్ కార్డు అయితే ఒక్కరికే ఇవ్వలేదండి. సో ఇప్పుడు ఆ నియమాన్ని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.